టైం మధ్యాహ్నం 1 గంట అవుతుందండి. ఈరోజు ఉదయం నుంచి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పి ఒకసారి గొడుగు పట్టుకుని టెర్రస్ పైకి వచ్చానండి. ఈరోజు ఇంకా వర్షం తగ్గేటట్టు లేదు. కంటైనర్స్లో ఏమైనా నీళ్లు నిలిచిపోయాయా ఏంటా అని చూడటానికని వచ్చానమాట. చాలా పెద్ద వర్షం వస్తుందండి. ఇంకా మబ్బు బాగా ఉంది. కంటిన్యూస్గా ఇలా వర్షాలు ఆగకుండా పడినప్పుడు మన టెర్రస్ పైన ఉన్న మొక్కలు కూడా స్ట్రెస్కి గురవుతాయి అన్నమాట. కంటైనర్స్లో ఉండే బలమంతా కూడా పోతుంది. సో వర్షాలు తగ్గగానే మనం ఎరువులు ఖచ్చితంగా వేసుకుంటేనే మళ్ళీ పూత పిండి అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి. అంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ వర్షాలు వచ్చేటప్పుడు పనిచేయమన్నమాట. కంపల్సరిగా సాలిడ్గా ఉండే ఎరువులు వేసుకోవాలి. అంటే బాగా మాగిన పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇలా వేసుకోవాలన్నమాట. అప్పుడే మొక్కలు మళ్ళీ రికవర్ అవుతాయి. కొత్తగా ఏమైనా నార్లు పోసుకున్నా లేదంటే ఆకుకూర విత్తనాలు వేసుకున్నా ఆ కంటైనర్స్ని వర్షంలో ఉంచకుండా షేడ్లోకి షిఫ్ట్ చేసుకోండి.